ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనము. మేము శరీరధారులమే నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చెయ్యము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మేము శరీరధారులమే నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చెయ్యము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే గలితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసములను జీవించుచున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనజాషులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగాను నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక నేమియు లేక ఉండును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణం శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గమును పడద్రోయ జాలనంతో బలము కలవై ఉన్నవి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనలమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవం గలవారము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవము చేపట్టము, దాని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటువి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడిన, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. చివరిగా ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఆయనను శరీరంతో నేను జీవించటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మా శరీరాలను చంపి ఆత్మీయంగా జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృపలు మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని మీ చిత్తానుసారంగా మమ్మల్ని ముందుకు నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.